లోక్సభ ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వరుస పర్యటనలతో అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెలలో మరోసారి ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్నారు. అటు ఏపీలో కూడా మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా నిన్న హైదరాబాద్లో పర్యటించారు. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. సమీపిస్తున్న వేళ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అన్ని పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. అబ్ కీ బార్ 400 పార్ అంటున్న బీజేపీ ఆ టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటోంది. సౌత్ లో ఎక్కువ స్థానాలను దక్కించుకుంటే లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని భావిస్తున్న కమలనాథులు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. అగ్రనేతల పర్యటనలతో క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతూనే ఓటు బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధించాలని ప్రయత్నిస్తూనే ప్రచారంలో స్పీడ్ పెంచింది. పార్టీ అగ్రనాయకులు, కేంద్ర మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ఇప్పటికే ఓసారి మెదక్ జిల్లాలో ప్రచారం చేశారు. ఈ నెల 8, 10 తేదీల్లో తెలంగాణకు ప్రధాని మోడీ మరోసారి వస్తున్నారు. మే 8న వేములవాడలో రాజన్న ఆశీర్వాదం తీసుకుని ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అలాగే 10న మహబూబ్ నగర్తో పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోడీతో బహిరంగ సభలు ఉంటాయి. ఏపీలోనూ ప్రధాని మోడీ పర్యటనలు ఉన్నాయి. ఈ నెల 8వ తేదీన విజయవాడ వెళ్లనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ చేయనున్నారు. మోడీ ఏపీ పర్యటన ఖరారు కావడంతో బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షో నిర్వహించారు. లాల్ దర్వాజా మహంకాళి ఆలయం నుంచి శాలిబండ సుధా టాకీస్ వరకు అమిత్ షా రోడ్ షో కొనసాగింది. 40 ఏళ్ల రజాకారుల పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 40 साल से हैदराबाद को प्रतिनिधित्व नहीं मिला है. 40 साल से रजाकार के प्रतिनिधि वहां जाकर बैठे. इस बार मौका है बहन माधवी लता को प्रचंड बहुमत से चुनकर भेजे. రోడ్ షో ముగిసిన తర్వాత అమిత్ షా నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కన్వీనర్లతో సమావేశమయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితులు, ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో బీజేపీకి ఊహించని విధంగా ఓటు శాతం పెరుగుతుందని, బూత్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, మరోసారి మోడీ ప్రధాని అయితే కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని అమిత్ షా కమలం నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లలో పురోగతి సాధించిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ను కొనసాగించాలని చూస్తోంది. అటు ఏపీలోనూ పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.